హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి కాళ్ళ కూర చేస్తున్నామండి సింపుల్గా. సో అందరూ మటన్ పాయ అనేసి అంటారు కదా. సో ఫస్ట్ మొత్తం తీసుకొని కుక్కర్లో వేసేసుకున్నాము. వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ కడిగేసుకున్నాను. సాల్ట్ వేసుకొని నీట్గా కడిగేసుకొని వాటర్ అయితే వంపేసుకోవాలి. సో వాటర్ మొత్తం వంపేసుకున్నాము. సో తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసుకున్నాక సరిపడినంత పసుపు వేసుకోవాలి, సరిపడినంత కారం వేసుకోవాలి, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కుక్కర్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. సో మొత్తం ఉప్పు కారం మొత్తం వేసేసుకున్నాక మొత్తాన్ని కలుపుకోవాలి. సో ఇక్కడ మా మమ్మీ రెసిపీ అండి ఇది. మా మమ్మీ మొత్తం కలిపేస్తుంది. సో మొత్తం నీట్గా కలుపుకున్నాక సరిపడినంత వాటర్ పోసుకోవాలి. సరిపడినంత వాటర్ పోసుకోవాలి. సరిపడినంత వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. సో ఈ 8 విజిల్స్ వచ్చాయంటే ఇంకా మటన్ పాయ వేసిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ నాకైతే 8 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ మూతను. సో కుక్కర్ మూతను అయితే ఓపెన్ చేస్తున్నామండి. ఇంకా కుక్కర్ మూతను ఓపెన్ చేసేసాము. ఇంకా మొత్తం ఉడికిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర సరిపడినంత గరం మసాలా వేసేసి ఒక 2 మినిట్స్ స్టవ్ పైన పెట్టేస్తే సింపుల్గా మటన్ పాయ అయితే రెడీ అయిపోతుంది. మా మమ్మీ స్టైల్ రెసిపీ మటన్ పాయ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకుంటే సింపుల్గా మటన్ పాయ అయితే రెడీ అయిపోతుంది. సో మా మమ్మీ స్టైల్ మటన్ పాయ చాలా బాగా కుదిరింది. ట్రై చేయండి ఫ్రెండ్స్.